ప్రేమ కోసమై బలలో పడ్డను పసివాడు పసివాడు. ఒరే అశోకు, నన్ను పప్పు రుప్పే శోకలో పెట్టి నువ్వేంట్రా సుందరితో శోకలాడుతున్నావు? నా ఫోటో సుందరితో మాట్లాడుతున్నాను రా. నీ ప్రేమను అలా డార్క్ రూమ్ లో తొమకపోతే అదేదో డైరెక్ట్ గా చెప్పి అడవచ్చుగా. డార్క్ రూమ్ లో ఫిల్మ్ డెవలప్ అవుతుంది, హృదయంలో లవ్ డెవలప్ అవుతుంది. నీ లవ్ వన్ వే కదా మిత్రమా? ప్రస్తుతం రన్వే మీద ఉంది. ఏమి రన్వేను? ఈ పార్టీకి 5 నెలల అద్దె బాకీ కోసం పనికి మాలిన టోపీ ఒకటి పెట్టుకుని మన హౌస్ ఓనర్ కాకిలా అరుస్తూ హైవేలో వస్తూ ఉండి ఉంటాడు. అయ్యో ఇదేంట్రా దేవుడా, సింహాలే నన్ను చూసి బెదిరిపోతుంటే ఈ కుక్కలేంటి ఇలా పడుతున్నాయి? అయ్యో రే చంద్ర, అమ్ము వచ్చేసాడు. చంద్ర, ఎవరు లోపల? ఎవ్వరూ లేరమ్మా. ఎవరు లేరా? లేకపోతే ఏం చేస్తాంలే. ఎవరు లేరా? లేకపోతే లోపల నుంచి సౌండ్ ఎలా వస్తుందబ్బా? రేయ్, నీ సంగతి నాకు తెలుసురా. ఓహో, ఎవరు బాబు నువ్వు? పక్కింటి పని మనిషిని. ఎవరూ లేని సమయం చూసి పిండి రుబ్బుకుంటున్నాను. ఇప్పుడైతే పిండి పెడతానమ్మా. అరగంట అయితే ఈ సైజులో గారెకి చిల్లి పెట్టి గారెలో పెడతా. నువ్వు పక్కింటి పని మనిషివా? అవునండి. పిండి రుబ్బుకోవడానికి వచ్చావా? అవును. నేనంత ఎదవలా కనపడుతున్నానా? కుక్కలమ్మడబడినంత మాత్రాన నన్నంత తేలిగ్గా చూడకరే. నమస్తే సార్, భలే కనిపెట్టేస్తారు సార్ మీరు. ఉట్టినే మిమ్మల్ని ఫ్రీగా నమ్మిద్దామని. అమ్మో, ఏంటి సార్ నాలుగలా బయట పెడుతున్నారు? కుక్క మీద కలిసింది. పిండితో కొడతా, పత్రంతో నెత్తి మీద కొట్టా. ఏమయ్యా, 5 నెలల నుంచి అద్దెవ్వకపోగా 8 రోజుల క్రితం ఇస్తానని చెప్పి 10 రోజులైనా ఇవ్వకపోగా ఎక్స్ట్రా 2 డేస్ ఆగొచ్చినా ఇంకా డబ్బులు లేవంటో ఏంటి నీ ఉద్దేశం? నీకు పన్నీళ్లు కావాలి, బెల్ట్లు కావాలి, జీన్స్ ప్యాంట్ కావాలి, అద్దె ఇవ్వడానికి డబ్బులు లేకపోయినా అయ్యి బాబోయ్ ఈ ఫోటోలు ఏంటి? ఫోటోలు చూస్తే గుర్తొచ్చింది, మీ ఇంట్లో మీ లైఫ్ సైజ్ ఫోటో ఉందా? నాకు లైఫ్ సైజ్ ఫోటో కాదు, లైఫ్ లో ఏ సైజ్ ఫోటో లేదు. లేదా? లేదు. నేను తీస్తానండి. అక్కర్లేదు. ఫ్రీగా తీస్తానండి. ఫ్రీగానా? అయితే తీయి. బాబురావు గారు, ఫోటో అనేది జీవితానికి ఎంతో అవసరం. రేపొద్దున పొరపాటున మీ కాలో చెయ్యో యాక్సిడెంట్ లో పోయిందనుకోండి, ఫోటోలో ఉన్న ఒరిజినల్ కాలు ఒరిజినల్ చెయ్యి చూసుకుని ఆనందించవచ్చు. ఒకవేళ సడన్ గా మీరే పోయారు, మా లాంటి జాలిగుండె కలవాళ్ళు మీ ఫోటోకి దండ వేసుకుని ఆనందించవచ్చు. ఏమంటారు? ఎంత బాగా ఐడియా ఇచ్చావురా రే. నేను చచ్చిపోయిన తర్వాత అద్దె డబ్బులు కొడతానే. అరే మిమ్మల్ని చంపేస్తాను రే, మిమ్మల్ని నరికేస్తాను రే. చచ్చిపోయినోడికి దండ వేయడానికి ఫోటోలు తీసేది. మీకు నేను ఏ అపకారం చేశాను రా? 5 నెలల నుంచి తిప్పుతున్నారు. నా డబ్బులకు ఇచ్చాయి, నా డబ్బులకు ఇచ్చాయి, నా డబ్బులకు ఇచ్చాయి. ఆలోచపడకండి సార్, బీపీ వస్తుంది. మాకు కొంచెం టైం ఇవ్వండి సార్. అటు చూడు, ద్వారకా నగర్లో ఓ సైట్ కొన్నాను, సీతమ్మ దారిలో ఫ్లాట్ కొన్నాను. రే, మీ డాడీ చెన్నైని పబ్లిక్ లిమిటెడ్ చేసాడు రా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గానీ మీ మమ్మీ పార్ట్ 2 అదిరిందిరా. అచ్చం ముదిరిపోయిన మమతా కొలకరణలాగా ఉంది. రే పిచ్చివాగుడు వాక్కు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? నాకు లిప్ రీడింగ్ తెలుసురా. నీకు బుక్ రీడింగే రాదు, ఇంకా లిప్ రీడింగా? ఏనవా అంకుల్, ఈ హార్ట్ నీది, ఈ జేబు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఆంటీ, ఆ డార్లింగ్, మీరు నాకు మనసిచ్చారు, మీ పర్సులో డబ్బులు ఇచ్చారు, మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడు ఇస్తారు? అంకుల్, అది నీ సొంతం, నువ్వెప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఆంటీ, మరి ఆల్రెడీ అందులో రెంటకున్న మీ ఆవిడ సంగతి ఏంటి? అంకుల్, అది జస్ట్ వంటింటి కుందేలు. అంత మాట అన్నాడా? ఆ చూస్తోంది చెప్తున్నామండి, ట్రూ ట్రాన్స్లేషన్. ఏంట్రా టైం ఎంత అయింది? ఇప్పుడే రావటం? సారీ, కాసేపు ఆగొస్తాం, వెనక్కి పిలుచుకోండి. రైట్, చంపేస్తాను లేదా? అది మీ వల్ల కాదు గాని
ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది, కావాలంటే రాసిస్తాను. అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాశాను. అబ్బా ఏయ్, నాకురా. హలో, ఎస్ మోహన్ హియర్. నువ్వెవరైతే నాకెందుకు, ముందా పక్కన ఉన్న కుర్రాడికి ఇవ్వయ్యా. నీకేననుకుంటా. నాకే కదా, నాకు తెలుసు. హాయ్, సునీల్ స్పీకింగ్, హూస్ ఆన్ ద లైన్? నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు కానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్. రా నీకేరా ఫోన్, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారో. ఇంకెప్పుడు ఫోన్ చేద్దాం చెప్పు. హలో హలో, నేను శృతిని. శృతియా? నేనే బాబు, యాక్సిడెంట్ మెకానిక్. వేణు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదండి. ఎప్పుడొస్తాడు? సాయంత్రం రావచ్చు, లేకపోతే రేపు రావచ్చు, లేకపోతే ఎల్లుండి రావచ్చు. పద. చచ్చండి నాన్న, వెళ్ళొస్తానే. ఎవరా ఈ అమ్మాయి? బాప్ ఏక్ నంబరి, బేటా 10 నంబరి. సరిగా చెప్పితావరా? కుదా తేరా గవా. పోయింది, వీడికి మతిపోయింది. మా వాడు వచ్చి మీకు కనిపించాడా? మీ వనరా లేదే. అటెన్షన్ ప్లీజ్. ఏమిటా మళ్ళీ వచ్చావు? ఇల్లు నీది కదా, అనౌన్స్ చేసావుగా. ఓసారి పోలీసులు పట్టించేస్తే ఉప్పు వెళ్ళిపోతుంది. నన్ను ఇంకా చీట్ చేద్దాం అనుకున్నారా? నేనేమి తాగి రాలేదురా. సార్ ఇది హైదరాబాద్ గాంధీనగర్ నెంబర్ 9 నా ఇల్లు అని నాకు తెలుసు. అదిగా సార్. నా ప్రాపర్టీ కొట్టేయాలని చూస్తారా మీరు? ఎరా, ఈ దొంగ వ్యవహారాలకు నువ్వు సపోర్ట్ చేస్తావా? ముందు నిన్ను పీకితే. ఇదేంట్రా, సచ్చాడా బతికాడా? చస్తే మర్డర్ కేసు వస్తుంది, బ్రతికుంటే చీటింగ్ కేసు వస్తుంది. ఏదైనా జైలు తప్పుదంటారా? వాతావరణం అలాగే ఉంది. సార్, దెబ్బ బాగా తగిలిందా? దెబ్బేమిటి? నేనెవరిని? నేను ఎక్కడున్నాను? మీ అంతా ఎవరు? తల మీద తగిలిన దెబ్బకి గతం మర్చిపోయినట్టున్నారా? చెప్పండి సార్, నేను ఎక్కడున్నాను? మా ఇంట్లో. నేనెవరిని? మా వాచ్మన్. మీరెవరు? ఈ ఇంటి ఓనర్ని. మరి మీరు కాకి బట్టలు వేసుకున్నారే? అది అడుగుదాం అనుకుంటున్నాను. నేను పడుకున్నప్పుడు నీ బట్టలు నాకు వేసేసి నా బట్టలు వేసేసుకుంటావా? ఇప్పుడే నీ మీద పోలీస్ కేసు పెడతాను. వద్దు సార్, పిల్ల జల్ల నాకున్నారా సార్? లేరు, నువ్వు అనాథవి. అయితే నన్ను క్షమించండి సార్. సర్లే, అయితే నా బట్టలు నాకు ఇచ్చేసి నీ బట్టలు వేసేసుకో. సార్, ఎంత పొరపాటు చేశాను. వెళ్ళి ఆ గేట్ దగ్గర కాపులో ఉండు. మీరు చాలా మంచి ఓనర్ సార్. ఇలాంటి ఓనర్ దొరకటం నా పూర్వజన్మ సుకృతం. సార్, ఈ నెల జీతం ఇచ్చారా సార్? ఈ నెల జీతం ఏంటి, రాబోయే 10 ఏళ్ళ జీతం నిన్నే కదా ఇచ్చేసాను. మర్చిపోయాను సార్, ఏమనుకోకండి. అమ్మయ్యా, ఈడు గతం మర్చిపోవడంతో మన గండం గట్టెక్కింది. ఇక నుంచి ఇంటి ప్రాబ్లం లేదు. హలో, ఇక నుంచి ఇంటి ఓనర్ని నేను. అగ్రిమెంట్ ప్రకారం డబ్బులన్నీ నాకే ఇవ్వాలి. నేను ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయాలి. అలాగా బాబు? ఒరే జగపతి, ఆ కర్రలా అందుకు. ఎందుకు నన్ను కొడతావా? నిన్ను కొట్టాం, వాణ్ణి కొడతాం. దెబ్బతో గతం గుర్తొస్తుంది, ఆ దెబ్బతో నువ్వు గతం మర్చిపోతావు. ఆ పనులు మాత్రం చేయకండి. అది అలా రా మా రూట్. ఇప్పుడు మేము ఎవరో? మీరు కూడా హౌస్ ఓనర్సే. థ్యాంక్ యూ సార్. కౌన్హాయ్ బాబు, నేను సార్ టాక్సీ అండి. వాచ్మెన్ గాండి. నాకు ట్యాక్సీలు అవి ఎందుకు బాబు? లోపల మా ఓనర్ గారు ఉన్నారు, ఆయనకు కావాలంటే పిలుస్తాను. అప్పటిదాకా బండి కొంచెం దూరంగా పెట్టుకోండి. ఓ బాబు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవుల దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా? కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే. సార్, ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్, ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి.